బీచ్ లో ఎలాంటి వాళ్ళు ఎదురుపడతారో ఫన్నీగా క్యాప్చర్ చేశాను. సో వెల్కమ్ బ్యాక్ టు నైనికా అక్షర వ్లాగ్స్. బీచ్ వేవ్స్ చూడగానే ఎక్సైట్ అయిపోయే పర్సనాలిటీ. పిల్లలతో కలిసి తీన్ మారేసే డాడీ. ఒడ్డున కూర్చొని ఆడుకునే వాళ్ళు. జీప్ రైడింగ్ బ్యాచ్. కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్ ఇది. చిన్నపిల్లలాగా ఇసుకతో ఆడుకునే వాళ్ళు. ఊళ్ళు కడుతున్నారా? మీరైతే మరి శాండ్ బాత్ లాగా. గుర్రం సవారీ చేసేవాళ్ళు. అక్క తమ్ముళ్ళ చిలిపి అల్లరి. మురిపెంగా భార్య ఫోటో తీసేవాళ్ళు. ఆడి ఆడి అలసిపోయి రిలాక్స్ అయ్యేవాళ్ళు. చిన్నపిల్లలకి ఇసుక ఆటలు ఎలా ఆడాలో నేర్పించే వాళ్ళు ఇంకొకరైతే. చిన్నపిల్లలాగా భయపడి వాటర్ రింగ్ వేసుకొని ఆడేవాళ్ళు ఇంకొకరు. వామ్మో, ఏంటి అందరూ అంత దూరం వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడే కూర్చొని చూస్తాం ఏం జరిగిద్దో అనుకునే వాళ్ళు ఇంకొందరు. మా బుడ్డోడి మెమరీస్ అన్ని క్యాప్చర్ చేస్తాననే డాడీ. నా సెల్ఫీ వీడియో నేనే తీసుకుంటా, ఎవ్వరు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఇంకొందరు. అమ్మను గైడ్ చేసే బేబీ. అందరికన్నా నేనే బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవుతా అనుకునే వాళ్ళు ఇంకొందరు. సన్సెట్ వ్యూ చాలా బాగుంది. సో భూమి గుండ్రంగా ఉంది అంటే ఈ బీచ్కి వచ్చిన తర్వాత, ఈ సముద్రం చూసిన తర్వాత అయితే ఒక క్లారిటీ వస్తుంది, నిజమే భూమి గుండ్రంగా ఉందని. సో ఎంతమంది అవునంటారు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.